ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఈ అధ్యాయములో కూడా ఓది మహిమ వర్ణించదము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పెదము. ఆధ్యాత్మిక విషయములలో లేదా సాధనల యందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారి సేవ చేయనేలా అందురు. సాయిబాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీ వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారెట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగిగుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుటకు అచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు చెప్పుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమునకు అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవ అంగీకరించెను. కానీ బాబాకి నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరు శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరను. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరమున ఉన్న బాబా మహాజని స్నేహితు నుంచి ఆ మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి విచిత్రముగా ఉండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె ఉండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషముతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచని వాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒక్కసారి మధ్యాహ్నం ఒక్కసారి బాబా దక్షిణ అడుగుగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను. నేను నీతోనే ఉన్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతను జవాబిచ్చెను. తన స్నేహితుడు ఏమని చెవులో ఊదుచున్నాడని బాబా కాకా మహాజనిని అడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనను. అప్పుడు బాబా నీకు దక్షిణ ఇచ్చుటకు మనస్సులో ఇష్టము లేకుండెను కావున నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు నీకు ఇష్టమైన ఎడల ఇవ్వవచ్చును అనెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పిరి. నీవు దానిని తీసివేయము. మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము. అప్పుడు మనము ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవు ఇచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ వర్షము వచ్చునేమో అను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపులు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండెను. వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అనుకొనెను. కాకా మహాజని యజమాని టక్కర్ ధరంసే జఠాబాయ్ హైకోర్టు ప్లీడరు ఒక కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజర్ను అన్యోన్యముగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేకసార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి ఠక్కర్కు తెలియను.
కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో ఠక్కర్ కాకాతో హోలీ సెలవుల్లో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అని అన్నది నిశ్చయముగా తెలియదు కనుక ఠక్కరికి ఇంకొకరి వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకి ఇచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పళ్ళు దారిలో కొనెను. వారు షిరిడీకి సరైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబాసాహెబ్ తర్కడుండెను. ఠక్కర్ మీరెందుకు వచ్చితిరని తర్కడు అడిగెను. దర్శనము కొరకని తర్కడు జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినవా అని ఠక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు భక్తులు ప్రేమతో కాంక్షించున్నది తప్పక జరుగుననియు ఠక్కర్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను. ఠక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకు ఇష్టము లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుట ఇష్టము లేదని కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుట చేత పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వాటిని నోట్లో వేసుకొనెను. గింజలనేమి చేయవలయునో తోచకుండుచుండెను. మసీదులో గుంజలు ఉమ్మువేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జోబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వానినేల బలవంతముగా ఇచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సును తట్టగానే బాబా ఇంకనూ మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగులు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను. కానీ తనపైనే అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండులను గింజలు లేనివిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడి కెట్టి ద్రాక్షలు దొరికినవని అడగగా గింజలతో ఉన్నవి దొరికెనని తర్కడ్ చెప్పెను. ఠక్కరు ఆశ్చర్యపడెను. తన యందున్నవి ఉంచుకొని నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగ్య అయినచో ద్రాక్ష పండ్లు మొదటి కాకాకి ఇవ్వవలెను. అతనికి మనస్సునందున్న ఈ సంగతి కూడా బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభమవ్వవలనని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో ఠక్కరు సంతృష్టి చెందెను. శ్యామ ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు కలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరిచి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామ వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగను. చంచల మనస్సు కల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతి పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయిచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకు ఇష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటను ఆశ్రయించుకుని నిలకడగా నుండుమని చెప్పితిని. వెంటనే ఠక్కర్ ఇది అంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావలెననుకొనెను. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుట ఠక్కరకు ఇంకొక నిదర్శనముగా దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పెను,
నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేనూరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందను. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మున్ముందు గొప్ప పంటలు అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చియుంటే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననిచో దానిని ప్రస్తుతము ఇతరులకి ఇచ్చుటయే సరైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయము మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనది అనుకొనెను. ఏలయన అతని సంశయములన్నీ తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేని యందు అభిమానము ఉంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఈయనకును తనకు అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించడేవారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్రారోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుకులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు. చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నములో కనిపించి తీవ్రముగా తిట్టుచుండెడివారు. అతని నిద్రను అది భంగపరిచి ఈ రాత్రి యందు స్థిరునుగా ఉండిచుండెను. ప్రతిరోజు అట్లే జరుగు ఏమీ చేయుటకు తోచకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయము మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయునని అతను సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల క్రింద దిండుకు దిగువ పెట్టుకొనమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవాడ్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నింటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అది అనంతరము ఈ పని రాధాకృష్ణమాయ్ అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగని దానినంతయు తెచ్చి బాబాకు అర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనివాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు కూడా దానిని అవలంబించెను. ఊదీ ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరీకము నాడు నేవార్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనముకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవార్కర్ భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనదు కాదు, ఇది సాయి ఆహారమే.
అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెము ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటియే కాక ఇంకను చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటిల్ నేవాసేలో నున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలచొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించిను. ఏమియు భయపడక గిన్నెతో పాటు తెచ్చిన పాలు సర్పము ముందు పెట్టి ఇట్లనెను. బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందుకీ అలజడి? మమ్ము భయపెట్ట తలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గరగా నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమీ చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారు అప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండెడివారు. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.